పనిచేశానే అన్న, మీ అందరి కోసం పనిచేశాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు అన్న. అన్న నాకేం బాగోలేదు నా పరిస్థితి, నా బాగోలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు, కాకినాడ నానాజీ అన్న, ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి, ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా, శవాన్ని లేమన్నావా? ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా. చెదగొట్టేసారు తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న. పాట అన్న, ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే నా టైం బాగా. అందుకేను నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా అన్న, పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న. నన్ను పంతులు గారి నా జాతకు చూపించు నువ్వు. నాకు అంతలాగే తల్లులు తింటున్నానే, నా జాతకు చూపించు నువ్వు. చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే, నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేసింది నేను, నీకు అది అన్ని ఇచ్చాను అన్న. అన్న పోనీ ఆమె అయిపోయిందా? తన్నేరా, తను చూస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారా, దినం నాడు పిలిచారని మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు అడుగు వాళ్ళకి అడుగు అడుగు మీరు అడగాలిగా. ఆల్రెడీ ఆ వేళ పనికి మనలో తండారు కదా, తన్నేసినట్టు వదిలేయాలా? దినం నాడు పిలిచారు, నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అంతన్నా. అలా నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న, బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారా, ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ ఏ సభది అన్నది? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభది? ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది, సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడాను. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు అన్న డాన్స్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే డాన్స్ అన్న. డాన్స్ బాగలేదు పాట అన్న, పాట బాగలేదా అన్న? అన్న ఎక్కడికి వెళ్ళావు, ఏమి పాడుతున్నావు ఏటన్నా? గతంలో కూడా ఆగండి రా నాయన, వేణ ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయి మారిపోయావే, ఎమ్మెల్యే అయిపోయి మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా. ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న. ఆడుతూ పోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి, ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నా వాడికి తేడా ఇటే. నా టైం ఏం బాగోలేదన్న.